గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను డాక్టర్ రేణుకా రామరాజు, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ 9M ఫర్టిలిటీ KPHP బ్రాంచ్. మా దగ్గరికి రోజు పిల్లలు కావట్లేదు అని చాలా మంది వస్తూ ఉంటారు. అందులో కొంతమందికి IUI అనే ఒక ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేస్తాము. అయితే చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటి అని అంటే IUI చేయించుకోండి అని చెప్పినప్పుడు IUI అంటే ఏంటి, దీని సక్సెస్ ఏంటి, దీని వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా అని చాలా మందికి వచ్చే ఫస్ట్ డౌట్స్. సో ఇవి ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ IUI అంటే ఏంటి? IUI అనేది ఒక సింపుల్ ప్రొసీజర్, అన్కాంప్లికేటెడ్ ప్రొసీజర్. ఇది సర్జికల్ ప్రొసీజర్ కాదు, చాలా ఈజీగా చేయించుకునే ప్రొసీజర్. ఈ ప్రాసెస్ లో మనము లేడీకి అంటే వైఫ్ కి ఎగ్ గ్రోత్ కి అంటే ఒకటి కాకుండా 2-3 ఎగ్స్ రావడానికి టాబ్లెట్స్ ఇచ్చి అవసరమైనప్పుడు ఇంజెక్షన్స్ యాడ్ చేసుకొని 2-3 ఎగ్స్ ఫామ్ అయ్యేలాగా జాగ్రత్తగా మానిటర్ చేసుకొని ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంటుందో ఆ రోజు హస్బెండ్ శాంపుల్ తీసుకొని దాన్ని కొంచెం ప్రాసెస్ చేసి, అంటే ప్రాసెసింగ్ లో మనకి డెడ్ స్పర్మ్స్, అన్హెల్దీ స్పర్మ్స్ ఇవన్నీ తీసేసి ఓన్లీ హెల్తీ పోర్షన్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని అందులో వచ్చిన స్పర్మ్స్ ని ఇంకొంచెం యాక్టివేట్ అంటే ఎనర్జైజ్ చేసుకొని ఆ శాంపుల్ ని డైరెక్ట్ గా యూట్రస్ లోకి రిలీజ్ చేస్తాం అనమాట. అంటే మామూలుగా ఇంటర్ కోర్స్ అయినప్పుడు ఏదైతే సెమెన్ శాంపుల్ వెజైనా లో రిలీజ్ అవుతుందో IUI లో మాత్రం డైరెక్ట్ గా యూట్రస్ లోకి రిలీజ్ చేస్తాం. దీని వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఫస్ట్ మనం ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇవ్వటం వల్ల వైఫ్ కి ఒక ఎగ్ కంటే ఎక్కువ ఎగ్స్ ఉంటాయి. సో ఒక ఎగ్ కాకపోతే ఇంకో ఎగ్ అన్న ఫర్టిలైజేషన్ కి అవైలబుల్ గా ఉంటుంది. ఒక ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ ఉంటే ఇంకో ఎగ్ బాగుండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మోర్ దెన్ 1 ఎగ్ ఉంటుంది కాబట్టి బెటర్ సక్సెస్ ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ రీజన్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం స్పర్మ్స్ ని ఎగ్ కి దగ్గరగా రిలీజ్ చేస్తామో దాని వల్ల ఎగ్ స్పర్మ్ ఇంటరాక్ట్ అయ్యి ఫర్టిలైజేషన్ అయ్యే ఛాన్సెస్ బెటర్ గా ఉంటాయి. స్పర్మ్స్ ని ఎగ్ కి దగ్గరగా రిలీజ్ చేయడం వల్ల స్పర్మ్ ఎనర్జీ సేవ్ అయ్యి మళ్ళీ సేమ్ ఫర్టిలైజేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో IUI అంటే ఇన్ జనరల్ ఇది జరుగుతుంది అనమాట. సక్సెస్ రేట్ కి వస్తే అంటే రీజన్ ఎందుకు చేస్తున్నాము అనేది పక్కకు పెడితే ఇన్ జనరల్ IUI సక్సెస్ రేట్ ఇట్ ఈస్ అరౌండ్ 10 to 15%. ప్రొఫైల్ చాలా బాగుంది అని అంటే ఇట్ మే గో అరౌండ్ టు 20%. అంటే దాని అర్థం ఏంటి అని అంటే 100 మందికి మనం IUI చేస్తే అందులో 10 to 15 మందికి పాజిటివ్ వస్తుంది, మిగతా వాళ్ళకి నెగిటివ్ వస్తుంది ఒక సైకిల్లో 1 month అటెంప్ట్ చేసినప్పుడు. సో దీని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటే దీని వల్ల పెద్ద మేజర్ ఇష్యూస్ ఉండవు. జాగ్రత్తగా మానిటర్ చేసుకొని ఎన్ని ఎగ్స్ వస్తున్నాయి అని చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే పెద్ద మేజర్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు.